అనంత శ్రీరామ్ గారు, ఓపెన్గా అడుగుతున్నాను, మీరు ఎప్పుడు నిజాయితీగా మాట్లాడతారు కాబట్టి సినీ పరిశ్రమలో ఇప్పుడు పాటల పోటీ ఉందా? లేదు. లేదా? ఎవరి స్టైల్ వాళ్ళదే అంటారా? ఎవరి స్టైల్ వాళ్ళదే అనేది ఒకటిని, అవసరం కంటే తక్కువ మంది లిరిక్ రైటర్స్ ఉన్నారు రంగంలో. ఇంకా చాలా మంది పైగా ఇప్పుడు ఓటీటీ రావడంతో కూడా ధైర్యంగా సినిమాలు, చిన్న నిర్మాత పెద్ద నిర్మాత అని తేడా లేకుండా సినిమాల సంఖ్య ఎక్కువ వస్తుంది. 250 పైచిలుకు సినిమాలు. పైగా లిరిక్ రైటర్కి ఒక్క తెలుగులో నేరుగా తీసిన సినిమాలే కాదు కదా, అనువాద చిత్రాలు ఉంటాయి, ద్విభాషా చిత్రాలు ఉంటాయి, అన్నిటికీ పని ఉంది. కాబట్టి మీకు అలా చూసుకున్నా నేను చెప్పే చాలా తక్కువ లెక్క. 250 దాటే సినిమాలు ఉంటాయి, అంటే 1000 దాటే పాటలు రావాలి. నేను గమనించిన దాంట్లో బాగా బిజీగా ఉన్న రైటర్ 7 పాటల కంటే ఎక్కువ రాయలేడు నెలకి. ఎందుకంటే పాట రాయడం అంటే మనం రాసిచ్చేసింది అదిగో పాటను పంపడం కాదు కదా. దర్శకుల దగ్గర తర్జన భర్జనలు పడాలి. దర్శకుడికి నచ్చింది సంగీత దర్శకుడికి నచ్చకపోవచ్చు, సంగీత దర్శకుడికి నచ్చింది కథానాయకుడికి నచ్చకపోవచ్చు, వీళ్ళు ముగ్గురికి నచ్చింది నిర్మాతకు నచ్చకపోవచ్చు. అందరూ వింటారా? అందరూ ఉంటారు కదా. మరి కళావతి పాట అందరూ విన్నారా? అందరూ విన్నారు. అందరినీ దాటుకుని వచ్చింది ఈ పాట. ఒకసారి మరి కళావతి కథ చెప్పరా? కళావతి కథ అంటే ఏం లేదండి, అంటే ఇది కొంచెం ఒక రకమైన సాహసం అన్నమాట. సాధారణంగా ఇప్పుడు మహేష్ బాబు లాంటి అందగాడు సూపర్ స్టార్ ఒక ఇదైతే సూపర్ స్టార్లు ఉన్నారు, కానీ అందగాడైన సూపర్ స్టార్లు చాలా అరుదుగా ఉంటారు కదా. అలాంటి అందగాడు అమ్మాయి వెనకాల పడ్డం అనేది అంతగా అంగీకరించలేని విషయం. అవును కదా. అది నెగ్గుకు రావాలంటే చాలా కష్టం అండి. అయితే మేము ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆ పాత్ర ఎలా ఉంటుందో అలా రాసేయడమే మంచిది, ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోకుండా అనేది ఒకటి. అది కాక ఇప్పుడు సూపర్ హీరో అని ఎవరిని అంటారు? సాధారణంగా మనుషులు చేసేదానికంటే భిన్నంగా చేయగలిగేవాళ్ళు సూపర్ హీరోలు కదా. మామూలుగా సమాజంలో అంత అందగాడికి అమ్మాయిలు వెనకాల పడాల్సిన అవసరం ఉండదు. లేదులేండి, గుణం కూడా ఉంటుందిగా, కానీ సినిమాల్లో ఉండకపోవచ్చు. గుణం అనేది పరిచయం అయిన తర్వాత. అవును, పరిచయానికి ముందు మొదటి ఆకర్షణ అనేది అందం కదా. అమ్మాయిల వెనక పడే అవసరం ఉండదు అంత అందగాడికి. కానీ అంత అందగాడే అమ్మాయిల వెనకాల పడుతుంటే అమ్మాయిలందరికీ ఎంత బాగా అనిపిస్తుంది. అదనమాట, ఆ లాజిక్తో నెగ్గుకొచ్చాం. అందుకని ఈ పాట మొదట్లో అంగీకరింపబడ్డానికి విత్ ఇన్ ద టీమ్ అంటాం కదా, బృందంలో చాలా తర్జన భర్జనలు జరిగినాయి. ఎన్నో జరిగిన తర్వాత ఇది బయటకు వచ్చిందనమాట. అందుకని ఒక 42 పల్లవుల దాకా, ఇప్పుడు మనకు ఒక పల్లవి ఒక చరణంగా పాట కనిపిస్తున్నా ఆ ఒక పల్లవికి ఒక 42 పల్లవులు రాయాల్సి వచ్చింది. ఆ ఒక చరణానికి ఒక 12 చరణాలు రాయాల్సి వచ్చింది. వామ్మో, ఇంత కష్టం అండి పాట రాయడం. అఫ్కోర్స్ రాయడం కష్టం ఒక్కోసారి అది. కానీ అంటే ఎలాంటి స్పెసిఫికేషన్స్ వచ్చాయి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టన్ టన్ టట టన్ టన్ టట టన్ 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 తక్కదిమి తక్క అని లిరిక్ ఇచ్చి, అది మన రిథమ్ ఇచ్చి ఆ ట్యూన్ తన్న తన నన్న తన నన్న తన నన్న తానా నే నాన్న అన్న ట్యూన్కే రాశాను. అయితే అక్కడ ఏంటంటే అంటే ఒక కంటిన్యూస్ సెంటెన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా మ్యాటర్ చెప్పచ్చు. తన్న అయిపోయింది, అది ఎంచుకోవడం కష్టం అనమాట. అందుకని అంకెలు ఎంచుకున్నాను. 100 1000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. అబ్బా, అప్పుడు దాని అడ్వాంటేజ్ ఏంటంటే 100 అనేది ఊపిరి ఆపి పాడచ్చు, ఊపిరి ఆపకుండా పాడచ్చు. 100 1000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా అన్న అర్థం మారదు. 100 1000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా అన్న కూడా అర్థం మారదు. అంత సమతుల్యత పాటించాలి రాసేటప్పుడు. మీరు 41 పల్లవులు ఇంకా విడుదల చేయలేదు కాబట్టి వాటిలో ఏదైనా ఒక పల్లవి మాకు వినిపిస్తారా? ఇదేంటంటే ఇప్పుడు 20 మిలియన్లు వినేసి 20 మిలియన్ల మంది విన్న తర్వాత ఈ పల్లవి తర్వాత ఇంకో పల్లవి చాలా ఆర్డ్గా అనిపిస్తుంది అనమాట. రైట్. అదే ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఆ పల్లవి బాగుండేదో తర్వాత విషయం. మీరు సడన్గా అడిగారు కాబట్టి ఇప్పుడున్న సౌలభ్యం ఏంటంటే చాట్లు. డైరెక్టర్ గారి చాట్లలో వరుసగా తీసుకుంటే ఏదో ఒకటి దొరుకుతుంది.
ఎల్ల నిదరెల్ల కుదురెల్ల నువ్వు కుదిపేస్తివే గుండె నిల్ల సోడా బాటిల్ల మల్ల బతుకెల్ల నిలువెల్ల నువ్వు నమిలేస్తివే చూపు నిల్ల ఆట నూడిల్ల అలా అలా ఉంటుంది. భలే ఉంది. కానీ అదే తమిళ మలయాళం పాటలా ఉంది. ఎల్ల ఎనక రొంబ అలా మరి సౌండ్ మార్చాలంటే అలా కొత్త సౌండ్ తీసుకురావాలంటే అలాంటి ప్రయోగాలన్నీ చేయాలి కదా. అవును అవును. ఇంతకీ మహేష్ బాబు గారు ఏమన్నారు ఈ పాట విని? మహేష్ బాబు గారు నాకు ఈ సీన్ అనేది మీరు క్రియేట్ చేసింది, డైరెక్టర్గా మీరే జడ్జిమెంట్ తీసుకోండి, మీరు ఏం చెప్తే అది చేస్తానన్నారు. ఆయన వినలేదా? విన్నారు. విని ఏమన్నారు? విని రికార్డ్ అయిన తర్వాత షూటింగ్ అప్పుడు చాలా బాగుంది, కానీ ఈ పాట జడ్జిమెంట్ మాత్రం డైరెక్టర్గా మీకే వదిలేస్తున్నాను. రైట్. ఒక శ్రీరామ్ రాస్తే ఇంకో శ్రీరామ్ పాడారు అంతేగా? అంతే. ఒక రామ్ వరకు తీసుకుంటే 3 రాములు ఈ పాటకి. అవును. సిడ్ శ్రీరామ్, అనంత శ్రీరామ్, పరశురామ్. అది అవును. సో 3 రాములు కలిసి చేసిన ఈ పాట ఇంత హిట్ అయ్యాక ముందు కొంచెం కోర్స్ మొన్న ఏదో పైరసీ అని ముందే లీక్ అయిపోయిందని రకరకాల కాంట్రవర్సీస్ వచ్చాయి. అప్పుడు మీరు ఎఫెక్ట్ అవుతుంటారా ఇలాంటి విషయాలు శ్రీరామ్? లేదు, అసలు మనది సనాతన ధర్మం కదా, కర్మణ్యేవాధికారస్తే. అంటే అలా వదిలేస్తారు పాటని. పని వరకే చేయగలం, మిగతా మన చేతుల్లో లేవు కదా. మన చేతుల్లో లేని దానికి మనం బాధపడడమో సంతోషపడడమో కూడా చేయకూడదు. ఏమంటే పిలుపులు ఇవ్వడాలు, సందేశాలు ఇవ్వడాలు కూడా ఉండవా? ఏం చేస్తావు, సందేశాలు ఇస్తే మారే లోకం ఇది. చాలా తెలిసేసుకున్నారు అయితే.